నిజంగా చేంజ్ ఏం లేకపోతే ఒకప్పుడు స్టార్ హీరోస్కి కథ చెప్పి సినిమాలు తీద్దాం అనుకుని తిరిగిన బండి సరోజ్ తర్వాత మీ అంతటా మీకు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కాల్స్ చేసినా కానీ మంచి ఆపర్చునిటీ ఇస్తాం, మంచి కథలు ఉంటే ఈ హీరోకి రెడీ చెయ్యి, పలానా రామ్ చరణ్కో పలానా మహేష్ బాబుకో రెడీ చేయి అన్నా కానీ ఎందుకు రిజెక్ట్ చేశారు మరి అప్పుడు? నేను వచ్చిందే జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చానండి, హీరో అవుదామని వచ్చా. ఇక్కడ సిచ్యువేషన్ చూసా, ఇక్కడ మనల్ని ఎవడో హీరో చేయడు, మనమే చేసుకోవాలి. మనం చేసుకోవాలంటే మన బాబు దగ్గర డబ్బులు ఉండాలి, ప్రొడ్యూసరే ఉండాలి. అది లేదు, నా దగ్గర ఏముంది అంటే చిన్నప్పటి నుంచి నాకు క్రియేటివిటీ ఉంది. సో దీన్ని నన్ను నేను రెడీ చేసుకుందాం, క్రియేటర్ని అవుదాం, ఒక డైరెక్టర్ అయిన తర్వాత నన్ను నేను హీరోని చేసుకుందాం అని చెప్పి డైరెక్షన్ అనేది స్టార్ట్ చేశా. మీరు కథలు రాసుకోవడం, డైరెక్షన్ గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం ఇవన్నీ చేస్తున్నప్పుడు నన్ను అందరు క్రిటిసైజ్ చేసేవాళ్ళు. అరే నువ్వేంటరా డైరెక్టర్ అంటే ఏమనుకుంటున్నావు, అది ఇది అని. తర్వాత నేను వడ్డీ నవీన్, తారక రత్న ఇలా ఫ్లాప్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు మార్కెట్ లేని వాళ్ళు, వీళ్ళని మనం స్టార్లను చేస్తే మనకు పేరు వస్తుంది అని చెప్పి వాళ్ళతో కొంచెం జర్నీ చేశాను. 6 months అయింది, 1 year అయింది, నాకు పని అవ్వట్లా. అప్పుడు నాకు ఒక సీనియర్ కోఆర్డినేటర్ ఒక ఆయన చెప్పాడు అనమాట, అరే నువ్వు వీళ్ళతో టైం వేస్ట్ చేసుకోకు, మార్కెట్ అని ఒకటి ఉంటుంది, మార్కెట్ ఉన్న హీరోని పట్టుకుంటే ఆటోమేటిక్గా నీకు ప్రొడ్యూసర్స్ వస్తారు. ఓహో ఇలా ఉంటుందా అని మార్కెట్ ఎవరెవరికి ఉందని అడిగా. అప్పుడు గోపీచంద్, మహేష్ బాబు ఇలా పేర్లు చెప్తే అవి పట్టుకుని వెళ్ళా. అంతే తప్ప నాకు ప్యాషన్ డైరెక్ట్ అప్రోచ్ అయ్యాను. ఆయన జర్నీ ఉంటుంది, టిఎన్ఆర్ ఇంటర్వ్యూలో ఉంటుంది మొత్తం. అక్కడి నుంచి నేను ఓకే మార్కెట్ ఉన్న యాక్టర్స్తో చేయాలని ఒక ఇగ్నోరెన్స్తోనే, అంతే తప్ప వాళ్ళతో చేయాలని ఒక ప్యాషన్ పిచ్చి లేదు. ఫస్ట్ నుంచి నా మీద నాకు పిచ్చి తప్ప వేరే వాళ్ళ మీద పిచ్చి లేదు. అంటే ప్రేక్షకులుగా అభిమానించాను కానీ వీళ్ళతో సినిమా చేయాలని లేదు. నేను కూడా వెళ్ళగవ్వాలని వచ్చా. ఓకే. సో అప్పుడు ఆ జర్నీలో చూసి ఇదంతా పెద్ద ప్రాసెస్ అనిపించింది, ఇదంతా చాలా మెంటల్ ప్రాసెస్. ప్లస్ ఒక క్రియేటర్గా నన్ను నేను చంపుకోలేను అనిపించి అప్పుడు నేను కొత్త వాళ్ళతో తీయడం స్టార్ట్ చేసి, తర్వాత నాతో తీసుకున్నాక నేను అక్కడి నుంచి రియల్ సక్సెస్ స్టార్ట్ అయింది. నాతో నేను తీసుకున్నాకే స్టార్ట్ అయింది. ఓకే. కానీ మార్కెట్లో ఉన్న వాళ్ళతో తీస్తే మీకు మార్కెట్ వస్తుందని మీకు తెలుసు. కానీ అప్పుడు తీద్దాం అనుకున్నప్పుడు ఆ మార్కెట్లో మీకు స్పేస్ ఇవ్వలేదు. అంటే జర్నీ చూశాక నాకు ఆ జర్నీలో అనిపించింది ఏంటంటే, ఒక డైరెక్టర్, ఇప్పుడు బాల లాంటి డైరెక్టర్ కొత్త వాళ్ళతో స్టార్లను చేశాక ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్కి వచ్చే మర్యాద ఒక రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్స్ కి ఉండదు. ఎక్కడైనా సహజమే కదా అది, ఏ ఫీల్డ్ అయినా. నాకు తెలియదు కదండి, అన్ని తెలుసుకుంటున్నా మెల్లమెల్ల. ఇప్పుడు నేను పరాక్రమంలో కూడా చాలా మిస్టేక్స్ చేశాను మనం తీసిన సినిమా. ఇప్పుడు నేను ఎలా థియేట్రికల్ సినిమా తీయాలని ఇప్పుడు నాకు అవగాహన వచ్చింది. సో అంచెలంచెగా నేర్చుకుంటున్నాను నేను. నాకు తెలియదు అంటే ఇప్పుడు సహజంగా చెప్పండి, మీరు కూడా ఇప్పుడు కొద్ది గొప్ప నేర్చుకున్నారు, డైరెక్ట్ చేశారు కాబట్టి. నేను ఒక కొత్త డైరెక్టర్ అవుదాం అనుకుంటాను, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనుకోండి, ఏదో మీరు బాధిస్తున్నారని మీ దగ్గరకు వస్తాను, మీ ఇంటికో మీ ఆఫీస్కో, సరోజ్ గారు నమస్తే అనగానే ఇలా అనుకుంటున్నానంటే రండి 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 కూర్చోండి, అది వాటర్ తీసుకోండి, కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడుగుతారా? అడగం కదా, అడగం కదా, సహజం అది. ఇండస్ట్రీలో మన అది అంటుంది. లేదు, నాకు కథ ఓకే అయిన తర్వాత ప్రాసెస్ గురించి చెప్తున్నా. అది ఓకే, స్టోరీ ఓకే అయ్యాక ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, ప్రాసెస్లో చాలా మంది వస్తారు. ఇప్పుడు ఒక డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ సోలో డెసిషన్ ఉండదు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఇప్పుడు మొగ్లీ చూస్తున్నా కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆయన విశ్వప్రసాద్ గారు కాబట్టి ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన అబ్బాయికి కూడా 5 years పట్టింది. అవును, కలర్ ఫోటో తర్వాత. సో ఇలాంటి ప్రొడ్యూసర్ దొరికాడు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చే ప్రొడ్యూసర్. తను కూడా చాలా ఎదుర్కొన్నాడు. అవును. ఇప్పుడు సో అవి ఉంటాయి, ఆటోమేటిక్గా ఉంటాయన్న విషయం నాకు ఆ జర్నీలో తెలిసింది. నేను ఎలా వచ్చానండి, బేసికల్లీ ఓ జూనియర్ ఆర్టిస్ట్గా హీరో అయిపోదాని వచ్చా. నేను చాలా అందంగా ఉన్నాను, నేను బాగా యాక్ట్ చేస్తాను, నన్ను ఎవడొకటి హీరోని చేసేస్తాడని మూర్ఖత్వంతో వచ్చా. అక్కడి నుంచి నేను అంచెలంచెలుగా అన్ని నేర్చుకుంటూ వస్తున్నా. ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నా. ఓకే. ఏంటి కానీ ఈ ట్రైలర్ తర్వాత పెద్దిలో కూడా ఆఫర్ వచ్చింది, చేయమన్నారు. ట్రైలర్ తర్వాత కాదు, ఎప్పుడు అడిగారా? బుచ్చిబాబు గారు పరాక్రమం షూటింగ్ అప్పుడే షూటింగ్ లో స్పాట్కి వచ్చి అడిగారు, మంచి రోల్ ఉందండి అంటే, నేను క్యారెక్టర్స్ చేయను సార్ ఏమనుకోవద్దు, ఐఎమ్ వెరీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ ఐడెంటిఫైడ్ మీ, బట్ నాకు క్యారెక్టర్స్ చేయను అని చెప్పాను. తర్వాత మళ్ళీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ పిలిచినప్పుడు వచ్చారు ఆయన, పాపం అదే మనసులో పెట్టుకోకుండా కూడా. వీ హ్యావ్ గుడ్ రిలేషన్. అది వన్ ఆఫ్ ది ఆఫర్స్. నాకు ఇలాంటివి చాలా వచ్చినాయి. ఓకే. అంటే చాలా మంది ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే అన్నకి రావట్లేదు ఆఫర్స్,
చాలా వస్తున్నాయి, నేను Okay. చేయట్లేదు. ఎందుకంటే నటుడు అనేవాడు కొవ్వొత్తులు అంటాడండి, ఉమ్, ఎంత వెలిగితే అంత కరిగిపోతాం. ఉమ్, కరెక్ట్గా వెలగాలి, ఉమ్, అది నా గోల్. ఓకే. సో అందుకని నేను విపరీతంగా సినిమాలు చేసేయాలి, కనిపించిపోవాలి ఆడియన్స్, కానీ అది లేదు నాకు. ఆ, ఎందుకంటే అలా కనిపించిపోయామంటే మనం కరిగిపోతాం తెలియకుండా, ఆ. డైల్యూట్ అయిపోతాం. అంటే నాకు అది ఇష్టం అంటే లేదు. ఎన్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలని ఏం లేదు. అంటే నేను తీసిన- కనిపించానంటే అది రీజనబుల్గా ఉండాలని, ఇంపాక్ట్ ఉండాలి చేసే వర్క్, వెయిటేజ్ ఉండాలి క్యారెక్టర్ ఎస్పెషల్లీ. బట్ ఇలాంటి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ వస్తే మూవీ లాగా ఇంకా చేయరా? ఇది కూడా క్యారెక్టర్ కాదు, మీరు సినిమా చూస్తే అర్థమైంది ఉమ్. ఎందుకు చేశానని. ఏంటి మరి ఫైనాన్షియల్ గా మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం? సినిమాలు చేయను, సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి కానీ సినిమాలు చేయను, వేరే వాళ్ళే నాదే తీసుకుంటాను. అదే చేసుకోవాలి. మరి ఎట్లా అంటే బాగా సంపాదించున్నారా బిఫోర్ చేసిన సినిమాలకి? ఏం లేదు. ఎందుకంటే ఒక సినిమాకి కూడా ఫోన్ పే నెంబర్ అంతా పెట్టారు కదా కింద, అవును. రాజో పే అన్ని కూడా. ఆ సినిమాకి బాగానే వచ్చాయా? ఏం లేదు, డబ్బులే ఉందండి, మనం సక్సెస్ కొడితే వస్తాయి. మనీ విల్ ఫాలో కదండి, ప్యాషన్ నమ్ముకుని వెళ్ళాలి. ఫ్యాషన్ ఓకే, డబ్బు కూడా ఇంపార్టెంటే కదా, నడిపించేది అదే ఆ సినిమా ఇండస్ట్రీని. డబ్బు అంటే దేనికి కావాలండి, నాకు లగ్జరీ లేదు. నా లైఫ్లో లగ్జరీకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వను. ఇల్లు కొనుక్కున్నారు కదా? లేదు లేదు లేదు, ఆ. రెంటే నేను ఉండేది, రెంట్ హౌసే. కార్? కార్ లేదు నాకు. ఆ. నాకు బయటికి వెళ్ళను కదండి, కార్ ఎందుకు నాకు. ఓకే, వెళ్ళాలనుకుంటే క్యాబా? అంతే, క్యాబ్స్ ఉన్నాయి కదా. ఓకే. అంటే నేను చాలా రీజనబుల్గా ఉంటా, నా లైఫ్ రీజనబుల్గా లీడ్ చేస్తున్నా. నిజంగా నాకు లగ్జరీ వచ్చాక కూడా నేను పెద్ద పెద్ద కార్లు అయితే కొనుక్కోను, సింపుల్గా మంచిగా. ఇప్పుడు నాకు రజనీకాంత్ గారు ఇప్పటికే అంబాసిడర్లో పోతాడు ఆయన. సో నాకు అలాంటి సింపుల్ లైఫ్ ఇష్టం. నా ఇన్వెస్ట్మెంట్ మొత్తం సినిమా మీద ఉంటుంది. ఇప్పుడు నేను పరాక్రమం 2 కోట్లు నేను సంపాదించిందంతా సినిమా మీద పెట్టా. అయితే ఫ్రెండ్స్ దగ్గర అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చిందంతా పెట్టా, డబ్బులు రాలేదు. ఓకే, ఇంకో గుణపాఠం నేర్చుకున్నాం, మళ్ళీ చేద్దాం, ఈసారి కొడదాం, అట్లా. ఒక ఆది నారాయణ మూర్తి గారు లాగా అనిపిస్తుంటారు అప్పుడప్పుడు. అదే నేను కమర్షియల్గా కొట్టాలి. ఆయన కూడా సినిమా మీద సంపాదించిన సినిమా మీదే పెడుతుంటారు. ఓకే, ఆయన లైఫ్ స్టైల్ అంటే, ఆయన లైఫ్ స్టైల్ నిజంగా గ్రేట్. ఆయన గ్రేట్ అండి. ఎవరు ఉంటారు అట్లా? అవునండి. ఆయన మళ్ళీ మధ్య మధ్యలో క్యారెక్టర్లు చేశారు, ఆయనకి సొంత ఇల్లు లేదు. క్యారెక్టర్స్ చేయలేదు కదండి. చేశారు ఆయన కొన్ని. అవునా, ఆయన మామూలు సినిమాలు చేయను అంటాడు అంట కదా. కొన్ని సినిమాల్లో చేశారు. ఓకే ఓకే, అంటే అది ముందు చేశారు, బిఫోర్ చేశారు. ఒక్కసారి ఆయన స్టార్డమ్ వచ్చాక పూరియానాథ్ గారు కూడా చెప్పారు ఇంటర్వ్యూలో, టెంపర్గా అడుగుదాం అంటే కూడా నేను సినిమాలు చేయను డబ్బుల కోసం అని చెప్పారు ఆయన. చేయరండి మామూలుగా. అవును, కొన్ని కట్టుబాట్లు బాగుంటాయి కొంతమందిలో, కొంతమందికి మాత్రమే సెట్ అవుతాయి. లైక్ యూ. నేను అది కూడా 2020 కరోనా వల్ల నేను మారానండి. అంటే మన కథలు సామాన్యుడికి దగ్గరగా ఉండాలి, వాడి జీవితాన్ని వాడు అద్దంలో చూసుకునేటట్టు ఉండాలి అని అక్కడి నుంచి వాటిని కమర్షియలైజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే, అంటే మరీ ఆర్ట్ ఫిల్మ్స్ కాకుండా ఈ కమర్షియల్ హంగులు కూడా ఉండేటట్టు ఆ విధంగా వస్తున్నాను నేను. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.